హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. రోటి పచ్చళ్ళు అంటే నచ్చని వాళ్ళే ఉండరు. ముఖ్యంగా అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రోటి పచ్చళ్ళు అయితే ఆ క్రేజే వేరు. అలానే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న ఒక రోటి పచ్చడిని ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి కోసం నేను పొడవాటి నీలం రంగు వంకాయల్ని 4 తీసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు, ఇది మీడియం సైజ్ ఆనియన్, ఇందులో సగం అయితే మన చట్నీకి సరిపోతుంది. 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ పల్లీలు. ఇవి ఎక్కువ కారం లేకుండా మోడరేట్గా ఉన్నాయి కాబట్టి ఒక 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకున్నాను. వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి ఇవి దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిస్తేనే ఇవి బాగా మగ్గుతాయి. ఇందులో చింతపండును కూడా వేసి 2 నిమిషాలు మగ్గించుకుంటే చింతపండు మెత్తబడిపోయి మనం పచ్చడి నూరుకునేటప్పుడు బాగా కలిసి. ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇవి చితికిపోయేంత వరకు దంచుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలని తీసుకోవాలి. వంకాయ టమాటా ముక్కల్ని కూడా వేసి ఇవి బాగా కలిసిపోయేలా నూరుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను కూడా వేసి ఇవి బాగా కలిసిపోయేలాగా దంచుకోవాలి. అంతే, మనం రోట్లో పచ్చడి నూరుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, సాయి మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పును వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి.
ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు 4 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అంతే, మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. చూశారు కదా రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.